జిల్లాలోని దేవరకొండలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో డైరెక్టర్గా పనిచేస్తున్న రూపారెడ్డి అనే మహిళ దాదాపు తన వయసు 45 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే భర్త హైదరాబాద్లో ఉంటాడు. రూపారెడ్డి ఏమో నల్గొండలోనే తన ఇంట్లో ఉంటుంది. అయితే ఇదే క్రమంలో స్థానికంగా ఉండే ఒక స్కూల్లో తను డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ డైరెక్టర్గా పనిచేస్తున్న క్రమంలో తను హైదరాబాద్లో భర్తతో కాకుండా నల్గొండలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఆ నివాస ప్రాంతంలో కూడా తన ఇల్లుని బాగా కట్టుకొని కిరాయికి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో ఉంటున్న తన భర్త రూపారెడ్డికి కాల్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భర్తకి కొన్ని అనుమానాలు వచ్చాయి. అయితే కిరాయి ఉంటున్న వాళ్ళకి కాల్ చేశారు. అయితే నా భార్య ఫోన్ లేపడం లేదు, కాస్త చూడండి అని కిరాయి ఉంటున్న వాళ్ళకి చెప్పాడు. కిరాయికి ఉంటున్న వాళ్ళు వెళ్ళి చూడగా అక్కడ వికృత జీవిగా తను మిగిలిపోయింది. అయితే తనని హత్య చేసింది ఎవరు, మరి ఇంత దారుణానికి ఉడిగట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటే ఒక స్కూల్ డైరెక్టర్గా పనిచేస్తున్న తనకి శత్రువులు ఎవరై ఉంటారో పోలీసులకు కూడా ఈ కేసులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో మరి రూపారెడ్డి హత్య గల కారణాలు ఏమై ఉంటాయి అంటే భర్తింటి అత్తింటి వేధింపులు ఏమైనా ఉన్నాయా, మరి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, మరి స్కూల్ అంటే తను డైరెక్టర్గా పనిచేస్తుంది, మరి అక్కడికి సంబంధించి అక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా, మరి ఇంత దారుణంగా తనని హతమార్చడానికి గల కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అదేవిధంగా భర్తను కూడా విచారిస్తున్నారు. మరి తనని ఇంత దారుణంగా మరి హతమార్చే అవసరం ఎవరికి వచ్చింది అని పోలీసులు అయితే గట్టిగానే ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు.